వస్తున్నాను. వస్తుంటే ఆమె ఏదో చెప్తుంది. ఏం చెప్తుందో అర్థం కావట్లేదు కానీ చెప్తుంది. ఎంతగానో కూర్చొని ఉంది ఆ ఎండలో. చాలా ఎండగా ఉంది. కూర్చుంది. తన యొక్క గాయాలు అన్నీ చెప్తా ఉంది. విని ఆమె కోసం ప్రార్థన చేశాను. ఆ గాయాలు తగ్గాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేశానన్నమాట. కొంతమంది ప్రార్థన చేయించుకున్నారు. కొంతమందికి నేనే ప్రార్థన చేశాను. అనుకోకుండా వాళ్ళకి నేను ప్రార్థన చేస్తానని ఎలా తెలుసో ఏమో కొంతమంది ప్రార్థన చేయించుకున్నారు. కొంతమంది అయితే ఇంకా ఆకలితో ఉన్నారనమాట. ఇంకా ఇల్లు కూడా కనిపించారు. వీళ్ళకి కూడా ఇచ్చాము. మా పెదనాన్న నేను ఇచ్చామన్నమాట. ఇంకా ఆ చిన్నపిల్లల్ని చూసేసరికి ఇంకా నాకు ప్రార్థన చేయాలనిపించింది. ఇంకా ప్రార్థన చేశాము. ప్రార్థన చేశాను నేనే. ప్రార్థన చేస్తుంది నన్ను అడిగే చేశాను. వాళ్ళకి ఇష్టపడితేనే చేశాను ప్రార్థన. ఇష్టం లేకపోతే నేను చేయను అనమాట. ఇష్టంగా ఉంటేనే ప్రార్థన. ఇష్టపడిన వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలనిపించింది మనసుకి. ఇష్టం లేని వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడినా వాళ్ళకి అనిష్టంగా ఉంటూ ఉండేది కదా. ఎంత ప్రేమించినా దూరం అవుతూ ఉంటారు. ఈ తాతయ్య అయితే వెళ్తానమ్మా, దేవుడి మందిరానికి వెళ్తాను అని చెప్పారు. ఎంతగానో నా మాటను స్వీకరించి ఆ యొక్క ఆతిథ్యాన్ని తీసుకొని నా చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళారు ఈ తాతయ్య గారు. ఇంకా ఇచ్చాము. ఎవరైతే కనిపించారో, ఎవరు ఆకలితో ఉన్నారు అని మనసు కనిపించిందో వాళ్ళందరికీ ఇచ్చాము. ఈసారి అయితే ఎప్పుడు ఇచ్చాము కానీ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించాల. కానీ ఈసారి అయితే చాలా సాటిస్ఫాక్షన్గా కనిపించింది. ఎందుకంటే అందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతగానో ఆకలి కోసం ఎంతో తప్పిస్తున్న వాళ్ళలాగా కనిపించారు. అంటే నేను పెట్టింది ఒక పూట అయినా కావచ్చు. ఆ ఒక్క పూట వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు అనేది నాకు ఎక్కడ తెలిసిందంటే, ఒక ముసలామె వచ్చింది. ఇక వీడియోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చింది ఆ ముసలామ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి అని ఆశపడితే, నువ్వు ప్రార్థనకి వెళ్తావా అమ్మమ్మ అంటే, నేను వెళ్ళనమ్మా అని చెప్పింది. అయితే ఆ బ్లూ కలర్ కవర్లో ద్రాక్ష కాయలు ఉన్నాయి. ఆ ద్రాక్ష కాయలు ఎలా ఉన్నాయంటే సగమేమో కుళ్ళిపోయి సగమేమో బాగున్నాయి వరకే కొంచెం కొరుక్కుంటా తింటుంది. తిని ఎంతో ఆకలితో గబగబా తినేస్తుంది ఆమె. నేను ఇచ్చేసరికి ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఆమె కోసం ప్రార్థన చేశాను. ఆమె ఎవరంటే మా అమ్మని చెప్తున్నాను. ఇంకా ఆమె కోసం ఇచ్చి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఆమె తింటా ఉంది ఆత్రంగా. అప్పుడు అనిపించింది ఇది ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి ఈ ఆహారం చేరింది అని. ఈ యొక్క ఆంటీకి కాళ్ళు లేవు పాపం. ఆ యొక్క వెహికల్ని నడుపుకుంటూ వెళ్ళారు. దేవుణ్ణి నమ్ముతారంట, ప్రార్థన చేస్తారు.